వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. దేశవ్యాప్తంగా ఇప్పుడు విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇండిగో సర్వీసులు వందల సంఖ్యలో రద్దవుతున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇండిగో సర్వీసులు రద్దవుతున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఎయిర్లైన్స్కి సంబంధించి కొత్త నిబంధనలు కావచ్చు, ఈ సిబ్బంది షెడ్యూలింగ్ను సరిగ్గా ప్లాన్ చేసుకోవట్లేదు, దీనివల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేటటువంటిది ఆ సదరు విమానయాన సంస్థలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారిక వర్గాలు కానీ చెప్తున్నాయి. మరి అటు సిబ్బంది కొరత, అది కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణం అనేది కూడా ప్రయాణికులపై ఈ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అనేటటువంటిది చెప్తున్నారు. మరి ప్రయాణికులతో పాటు చాలామంది ఇప్పుడు రకరకాల వ్యాపార అవసరాల నిమిత్తం కూడా చాలా చోట్లకి తిరుగుతూ ఉంటారు. విమానాల ద్వారానే వారి కార్యకలాపాలని సాగిస్తుంటారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ చదువుల నిమిత్తం కానీ వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు ఈ సమస్యలన్నీ తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. చాలామంది పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ మధ్య మనం చూసాం, ఒక వీడియో చూస్తే విమానం రద్దయింది. దీంతో ఎంగేజ్మెంట్కి అటెండ్ అవ్వాల్సినటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఒక వీడియో కాల్ ద్వారా, అంటే అక్కడ వచ్చి ఫంక్షన్ హాల్లో అక్కడ రిసెప్షన్ అంతా జరుగుతూ ఉంది, వీళ్ళు మాత్రం వీడియో ద్వారా మాత్రమే అక్కడ అటెండ్ అవ్వగలిగారు. అంటే వర్చువల్గా పెళ్లి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. అయితే ఈ పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో రకరకాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇటు టీడీపీ సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. అదేంటి, నారా లోకేష్కి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటిది ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తే అది ఇండిగో వల్ల కాదు, ఒక విమానయాన సంస్థ వల్ల కాదు, ప్రజల వల్ల కాదు, సాక్షాత్తు ఆ సొంత పార్టీ నేతల వల్ల, వాళ్ళ మాటలతోనే ఆయనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అసలు ఇండిగో విమానానికి లోకేష్కి ఏంటి సంబంధం, ఆయన్ని ఎరకన పడేసేటటువంటి అంశం ఏందనేది చూస్తే ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక డిబేట్ కార్యక్రమం నిర్వహించారు. అందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరువు తీశారు, దాంతోపాటు లోకేష్ పరువు కూడా ఇట్లే తీసేశారట. ఎవరు తీశారంటే సాక్షాత్తు ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి, అంటే ఒక పార్టీ తరఫున ముందుకొచ్చి మాట్లాడేటటువంటి అధికార ప్రతినిధి ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు అనేవి కూడా వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యల్ని బట్టే ఉంటాయి. మరి ఆ యాంకర్ అడిగాడట, ఆ టీవీ ఛానల్ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఇచ్చినటువంటి సమాధానం అనేది నిజంగా అక్కడ ఆ యాంకర్నే కాదు, ఆ ప్రోగ్రాం చూసినటువంటి అందరినీ కూడా ఒక్క నిమిషం విస్మయానికి గురి చేస్తుంది. ఈ సమస్యపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా ముందుకెళ్తున్నారు అనేది ఆ యాంకర్ అడిగింది. దానికి ఆయన చెప్పాల్సింది ఏ విధంగా ముందుకెళ్తున్నారు రామ్మోహన్ నాయుడు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు సెంట్రల్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి సంబంధిత శాఖకి ఆయన ఏ విధంగా దీన్ని డీల్ చేయబోతున్నారనే చెప్పాలి. కానీ ఇది ఆయన డిఫరెంట్గా సమాధానం చెప్పాడు ఆ అధికార ప్రతినిధి. అంతా నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు, ఇది ఆయన చెప్పింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ శాఖ మంత్రి ఎవరు అనేది చూడాలి, కానీ మొదట లోకేష్ చూడటం ఏంటి? అయితే విమానయాన శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు అనేది ఇప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు. అసలు విమానయాన శాఖకు లోకేష్కు సంబంధం ఏంటి, అది మళ్ళీ యాంకర్ తిరిగి ప్రశ్నించాడు. ఏ హోదాలో లోకేష్ ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, ఇది పౌర విమానయాన శాఖ లేదా టీడీపీ శాఖ అంటూ ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు. నిజమే, మొత్తంగా చెప్పాలంటే అసలు తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా, చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విపరీత నమ్మకం పెట్టుకున్నాయి. నిజమే, దాన్ని ఎక్కడ ఆయన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలివేషన్ చూపించాలని తెలియకపోతే ఎలాగా? ఇటువంటి సమస్యల్లో కూడా అసలు విమానయాన శాఖకు, కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ విమానయాన శాఖకు లోకేష్కి ఆ శాఖకి సంబంధం లేదు కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆ శాఖ మంత్రి ఎవరో ఆయన దీనికి సంబంధించినటువంటి మంచి చెట్లన్నీ చూస్తారు. అయితే లోకేష్ చుట్టూ ఒక విషవలయం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంది. ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందా దాన్ని బయటేద్దామని. ఆయనపై వ్యతిరేక ప్రచారానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలేమో కానీ సొంత పార్టీ నేతలే ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. గతంలో దేశంలో ఏ యువనేతకు జరిగినటువంటి వ్యతిరేక ప్రచారం లోకేష్పై జరిగింది. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన మాట్లాడేటటువంటి మాట తీరు కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా తప్పుపట్టాయి. ఆయన అసలు యాక్టివ్ పాలిటిక్స్ పనికిరాడు, పప్పు అని కూడా చాలా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణుల విపరీతమైన నమ్మకం పెంచుకున్నారు లోకేష్. యోగల పాదయాత్ర నుంచి మొత్తం మారిపోయింది కాబట్టి. అయితే ఇప్పుడు ఆ డిబేట్ మొత్తంలో కూడా అడిగింది నారా లోకేష్ గురించి కాదు,
కేంద్ర మంత్రి ఆ శాఖ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురించి నేను అడిగిందంటూ కౌంటర్ ఇచ్చాడు. అయినప్పటికీ నారా లోకేష్ ఆధ్వర్యంలో అంతా జరుగుతుంది అంటూ ఆయన ఇటు లోకేష్నే కాదు అటు రామ్మోహన్ నాయుడు పరువును తీశారు. అంటే ఎవరైనా అనుకునేది ఏంటంటే మరి లోకేష్ ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిగా లోకేష్ని ప్రమోట్ చేయాల్సింది, రామ్మోహన్ నాయుడు ఎందుకున్నట్లు అనేటటువంటిది అనుకుంటారు కదా ఎవరైనా కానీ. ఆ విధంగా రామ్మోహన్ నాయుడు ఆ మంత్రి పదవి పరువు కూడా ఆయన తీసేశారు. అది దీనిపై టీడీపీ పార్టీ కూడా పునరాలోచించుకోవాలి. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఇలా సొంత పార్టీ నేతలు అత్యుత్సాహం కావచ్చు, లేదా అనాలోచిత వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా అటు టీడీపీ పార్టీని అలాగే లోకేష్ని కూడా ఇరకాటంలో పెడుతున్నారు సొంత పార్టీ నేతలనే చెప్పుకోవచ్చు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.